గుడ్ మార్నింగ్ టు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. మీకు థర్డ్ సెమ్లో డిఎన్ఏ యాజ్ జెనెటిక్ మెటీరియల్ అంటే మైక్రోబియల్ జెనెటిక్స్ పేపర్లో ఉండే మీకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే డిఎన్ఏ యాజ్ జెనెటిక్ మెటీరియల్. డిఎన్ఏ యాజ్ ఏ జెనెటిక్ మెటీరియల్. Before we discuss the evidence gathered from the experiments to prove that the genetic material of most living organisms and many viruses is double-stranded DNA, let's review what was known about genes and DNA at the time. James Watson and Francis Crick elucidated the structure of DNA in 1953. కామన్గా ఏంటంటేనమ్మా డిఎన్ఏ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ జెనెటిక్ మెటీరియల్. డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ ఇట్ ఈజ్ ఏ జెనెటిక్ మెటీరియల్. ఈ యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది కామన్గా ఏంటంటే ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ సెల్స్ కంటైన్ ఏ డిఎన్ఏ. ఎవ్రీ లివింగ్ ఆర్గనిజమ్స్ కంటైన్స్ ఏ డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్స్ ఇన్ డిఎన్ఏ. డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్. సింగిల్ స్టాండర్డ్లో ఉండేది ఆర్ఎన్ఏ, డబుల్ స్టాండర్డ్లో ఉండేది డిఎన్ఏ. ద మోస్ట్ లివింగ్ ఆర్గనిజమ్స్ అండ్ మెనీ వైరసెస్ ఈజ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఎక్కువ వైరసెస్ కానీ డబుల్ స్టాండర్డ్ ఆర్గనిజమ్స్ కానీ వైరసెస్ కానీ దానిలో కూడా ఉండే సెల్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. లెట్స్ రివ్యూ వాట్ వాజ్ నో అబౌట్ జీన్స్ అండ్ డిఎన్ఏ అట్ ద టైమ్. ఇక్కడ డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్లోనే ఉంది అని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరంటే జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్ 1953. 1953లో డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ని జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ అనే వాళ్ళు ఇద్దరు కూడా డిస్కవర్ చేశారు. జీన్స్, ద హెరిడిటరీ ఫ్యాక్టర్స్ డిస్క్రైబ్డ్ బై మెండల్ were known to be associated with specific characters, traits, but their physical nature was not understood. ఇక్కడ కనుక మనం చూసుకుంటే సెల్ లోపల ఉండే న్యూక్లియస్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సెల్ లోపల ఉండే సెంటర్లో ఉండే న్యూక్లియస్లో ఉండే డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ కింద ఉంటుంది. దానిలో ఉండే క్రోమోజోమ్స్ కంటైనింగ్ జీన్స్. The one engine theory postulated that genes control the structures of proteins. ఇక్కడ one engine theory అనేది ఏంటంటే జీన్స్ అనేది వేటిని కంట్రోల్ చేస్తున్నాయి అంటే జీన్స్ కంట్రోల్ ది స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ని కంట్రోల్ చేసేవి ఏంటంటే జీన్స్ వర్ నోన్ టు బి క్యారీడ్ ఆన్ క్రోమోజోమ్స్. ఈ యొక్క జీన్స్ వర్ నాట్ టు బి క్యారీడ్ ఆన్ క్రోమోజోమ్స్ వల్ల జీన్స్ అన్ని కూడా క్యారీ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ద క్రోమోజోమ్స్ వర్ ఫౌండ్ టు కన్సిస్ట్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్. క్రోమోజోమ్స్ అనేవి వీటితో కన్సిస్ట్ అయి ఉన్నాయి అంటే డిఎన్ఏ అండ్ ప్రోటీన్. నెక్స్ట్, ద డిస్కవరీ ఆఫ్ డిఎన్ఏ యాజ్ ఏ జెనెటిక్ మెటీరియల్. One of the first study that ultimately lead to the identification of DNA as a genetic material was done by Frederick Griffith involving the bacteria Streptococcus pneumoniae in 1928. ఇక్కడ డిఎన్ఏ అనేది ఒక జెనెటిక్ మెటీరియల్ అంటే ఒక జీన్స్ని లేకపోతే ఒక క్యారెక్టర్స్ని వన్ జనరేషన్ నుంచి అనదర్ జనరేషన్స్కి ఏ విధంగా పాస్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనేది ప్రూఫ్ చేయడం కోసం కొన్ని టెస్ట్స్ అనేవి చేశారనమాట. మెయిన్గా ఇక్కడ ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే అతను బ్యాక్టీరియం అంటే స్టెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియాని తీసుకొని ఒక టెస్ట్ అనేది చేశాడు 1928లో. దిస్ బ్యాక్టీరియా విచ్ కాజెస్ న్యూమోనియా ఇన్ హ్యూమన్స్. ఈ యొక్క స్టెప్టోకోకస్ న్యూమోనియా అనే యొక్క ఆర్గానిజం అనేది హ్యూమన్ బీయింగ్స్లో న్యూమోనియా అనే డిసీజ్ని కాజ్ చేయడానికి యూజ్ అవుతుంది. నార్మల్లీ లీథల్ ఇన్ మైస్. గ్రిఫిత్ used two strains means microorganisms. గ్రిఫిత్ ఏం చేశాడంటే గ్రిఫిత్ యూజ్డ్ టూ స్ట్రైన్స్ దట్ ఆర్ డిస్టింగ్విషబుల్ బై ద అపియరెన్స్ ఆఫ్ దేర్ కాలనీస్ వెన్ గ్రోన్ ఇన్ ల్యాబొరేటరీ కల్చర్స్లో వాటి యొక్క కాలనీస్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఆ టూ స్ట్రైన్స్ కాలనీస్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నాయి వాటిని బట్టి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేశాడు. ఏంటంటే ఇన్ వన్ స్ట్రైన్ a normal virulent type, the cells are enclosed in a polysaccharide capsule giving colonies a smooth appearance. ఇక్కడ మనకి
త్రీ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే స్మూత్ కాలనీస్ అండ్ నార్మల్ విరిలెంట్ టైప్ అండ్ పాలిసాకరైడ్ క్యాప్సిల్ అండ్ గివింగ్ కాలనీస్ స్మూత్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ నార్మల్ virulent type, and second character is polysaccharide capsule, and third one is giving smooth colonies. Second type of strain ఏంటంటే దిస్ స్ట్రైన్ ఈజ్ లేబుల్డ్ ఎస్. ఇప్పుడైతే ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రైన్ అనేది త్రీ క్యారెక్టర్స్ని బయటికి అపీర్ చేసిందో మా యొక్క ఆ టైప్ ఆఫ్ స్ట్రైన్స్కి ఏమని నేమ్ ఇచ్చాడంటే ఎస్ అని లేబుల్ చేశాడు. ఇన్ ద అదర్ స్ట్రైన్ ఏ మ్యూటెంట్ విరులెంట్ టైప్ దట్ ఈజ్ నాట్ లీథల్. అనదర్ వన్ అనేది ఏంటంటే దానికి ఆపోజిట్ నాన్ విరులెంట్ అండ్ పాలిసాకరైడ్ పోర్ట్ ఈజ్ ఆబ్సెంట్ గివింగ్ కాలనీస్ రఫ్. ఇక్కడ ద స్ట్రైన్ ఈజ్ కాల్డ్ ఆర్ స్క్వేర్ అంటే రఫ్ కాలనీస్ అండ్ నాన్ విరులెంట్ అండ్ పాలిసాకరైడ్ పోర్ట్ ఈజ్ ఆబ్సెంట్. ఇక్కడ టూ స్ట్రైన్స్ తీసుకుని ఎగ్జామిన్ చేశాడు. ఏంటంటే అవి ఫస్ట్ విరిలెంట్ ఆర్ నాన్ విరిలెంట్ అండ్ కాలనీస్ గివింగ్ రఫ్ కాలనీస్ ఆర్ స్మూత్ కాలనీస్ అండ్ థర్డ్ వన్ ఈస్ పాలిసాకరైడ్ పోర్ట్ ఈస్ ప్రెసెంట్ అండ్ ఆబ్సెంట్. ఈ త్రీ క్యారెక్టర్స్ ని తీసుకొని టూ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ని తీసుకొని ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. నెక్స్ట్ వన్, Griffith injected mice with living or type bacteria. The mice were not affected, and after a while, the bacteria mice were affected, and the bacteria disappeared from the animal's blood stream. ఈ యొక్క స్ట్రైన్స్ టూ టైప్ ఆఫ్ స్ట్రైన్స్ తీసుకున్నాడు. దానిలో ఆర్ టైప్ బ్యాక్టీరియా గ్రిఫిత్ ఇంజెక్టెడ్ మైస్ విత్ లివింగ్ ఆర్ టైప్ అంటే రఫ్ కాలనీస్ ప్రొడ్యూస్ చేసే స్ట్రైన్స్ తీసుకొని యొక్క టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని మైస్లోకి ఇంజెక్ట్ చేశాడు. ద మైస్ వర్ నాట్ ఎఫెక్టెడ్, అండ్ ఆఫ్టర్ ఎ వైల్ ద బ్యాక్టీరియా డిసపీర్డ్ ఫ్రమ్ ద యానిమల్స్ బ్లడ్ స్ట్రీమ్. ఇప్పుడైతే ఈ యొక్క ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ యొక్క ఎటువంటి బ్యాక్టీరియా ఆ యొక్క మైస్లో బ్లడ్ స్ట్రీమ్ ఆ యొక్క మైస్ బ్లడ్లో కనిపించలేదు. హీ ఆల్సో ఇంజెక్టెడ్ మైస్ విత్ లివింగ్ ఎస్ టైప్ బ్యాక్టీరియా అండ్ ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేశాడు మైస్లోకి. అంతేకాకుండా ఎస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని కూడా ఇంజెక్ట్ చేశాడు. ద మైస్ డెడ్ అండ్ ఎస్ టైప్ బ్యాక్టీరియా కుడ్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ దేర్ బ్లడ్. ఎప్పుడైతే ఎస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని యొక్క మైస్లోకి ఇంజెక్ట్ చేశాడో ఆటోమేటిక్గా మైస్ డెడ్ అయిపోయింది. ఎస్ టైప్ బ్యాక్టీరియా కుడ్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ దేర్ బ్లడ్. కానీ ముందు ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క బ్లడ్ స్ట్రీమ్లో ఈ యొక్క బ్యాక్టీరియా పేరు కనిపించలేదు. కానీ ఎస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేసినప్పుడు మైస్ డెడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఆ యొక్క బ్లడ్ స్ట్రీమ్ నుంచి ఆ యొక్క ఎస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని ఐసోలేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రిఫిత్ కిల్డ్ some virulent cells by boiling them and injected the heat-killed cells into mice. The mice survived, showing that the carcasses of the cells do not cause death. ఇక్కడ గ్రిఫిత్ కిల్డ్ సమ్ విరులెంట్ సెల్స్ బై బాయిలింగ్ దెమ్ అండ్ ఇంజెక్టెడ్ ద హీట్ కిల్డ్ సెల్స్ ఇంటూ మైస్. నెక్స్ట్ వన్, గ్రిఫిత్ ఏం చేశాడంటే ఈ యొక్క విరులెంట్ సెల్స్ ని బాయిలింగ్ చేసి హీట్ కిల్డ్ సెల్స్ ని మైస్ లోకి ఇంజెక్ట్ చేశాడు. ద మైస్ సర్వైవ్. హీట్ చేసిన తర్వాత ఆ మైస్ అనేది ఏం చేసిందంటే సర్వైవ్ అయ్యి, షోయింగ్ దట్ ద కార్కస్ ఆఫ్ ది సెల్స్ డు నాట్ కాజ్ డెత్. ఇలా హీట్ చేసిన సెల్స్ అనేవి ఏమైనాయి అంటే మైస్ ని కిల్ చేయలేకపోయాయి. హౌఎవర్ మైస్ ఇంజెక్టెడ్ విత్ ఏ మిక్చర్ ఆఫ్ హీట్ కిల్డ్ విరులెంట్ సెల్స్ అండ్ నాన్ విరులెంట్ సెల్స్ డిడ్ డై. టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ని ఇంజెక్ట్ చేయడం వల్ల మైస్ అనేది డెడ్ అయిపోయింది. లైవ్ సెల్స్ షుడ్ బి రికవర్డ్ ఫ్రమ్ ద డెడ్ మైస్. These cells have smooth colonies and were virulent subsequent injection. Somehow, the cell debris of the boiled cells are cells into live cells. The process is called transformation. ఈ యొక్క ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే హీట్ కిల్డ్ విరులెంట్ సెల్స్ నాన్ విరులెంట్ సెల్స్ మిక్స్ చేసి ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే మైస్ అనేది కిల్ అయిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే దీస్ సెల్స్ గేవ్ స్మూత్ కాలనీస్ అండ్ విరులెంట్ ఆన్ సబ్సిక్వెంట్ ఇంజెక్షన్. Somehow the cell debris of the boiled cells. ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ అనేది జరిగింది. ఒక సెల్ నుంచి ఒక సెల్స్ ఈ మిక్చర్ ఆఫ్ సెల్స్ ని ఇంజెక్ట్ చేయడం వల్ల మైస్ కిల్ అవుతుందా లేదా అనేది బేస్ చేసుకొని ఇక్కడ గ్రిఫిత్ ఏం చేశాడంటే రఫ్ సెల్స్ ని అండ్ స్మూత్ సెల్స్ ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ యొక్క మైస్ డెడ్ అయిందా లేకపోతే ఆ యొక్క ఇంజెక్ట్ చేసిన బ్యాక్టీరియా అనేది ఆ యొక్క మైస్ ని కిల్ చేయలేకపోయినవి అనేది దాన్ని బట్టి కూడా ఈ యొక్క ట్రాన్స్ఫార్మేషన్ అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసినప్పుడు
This process is called transformation. In 1944, Oswald Avery and MacLeod and McCarthy separated the classes of molecules found in the debris of the dead cells and tested them for transforming ability one at a time. This test showed that the polysaccharide themselves do not transform the rough cells. ఇక్కడ మనకి ఏంటంటే రఫ్ సెల్స్ లో పాలిసాక్రైడ్ కోట్ అనేది ఆబ్సెంట్ అయిపోయి ఉన్నది. In screening the different groups, it was found that only one class of molecules, DNA, induced the transformation of our cells. DNA is the agent that determines the polysaccharide character and hence the pathogenic character. ఇక్కడ మనకి ఎటువంటి క్యారెక్టర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది పాలిసాకరైడ్ క్యారెక్టర్ అండ్ ప్యాథోజెనిక్ క్యారెక్టర్. రఫ్ సెల్స్ నుంచి స్మూత్ సెల్ కి, స్మూత్ సెల్ నుంచి రఫ్ సెల్స్ కి ఏ విధంగా డిఎన్ఏ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేసింది. ఇట్ సీమ్డ్ దట్ ప్రొవైడింగ్ ఆర్ సెల్స్ విత్ ఎస్ డిఎన్ఏ వాజ్ ఈక్వివాలెంట్ టు ప్రొవైడింగ్ ది సెల్స్ విత్ ఎస్ జీన్స్. S R cells with S DNA was equivalent to providing the cells with S genes. R cells అనేవి ఎప్పుడైతే SDN తో మిక్సర్ అయ్యాయో, ఎప్పుడైతే SDN అనేది R cells లో కన్సిస్ట్ అయ్యిందో అవి ఏ సెల్స్ ని ఆ టైప్ ఆఫ్ సెల్స్ ఏ సెల్స్ ని బయటికి ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే S genes ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. The demonstration that DNA is the transforming principle was the first demonstration that the genes are composed of DNA. Support of the hypothesis that DNA is the genetic material. Experiments have shown that DNA is located almost exclusively in the nucleus of eukaryotic cells. Only in cells locations where chromosomes, the carrier of genetic informations, are present. Cytochemical analysis demonstrated that the amount of DNA per diploid cells in a given organism is constant from one cell type to another. The amount of DNA in haploid germ cells, sperm and egg was shown to be half of the amount of DNA in diploid cells. This relates directly in inheritance of patterns of genes. ఇక్కడ కనుక మనం చూసుకుంటే న్యూక్లియస్ డిఎన్ఏ is located almost exclusively in the nucleus of eukaryotic cells. కామన్ గా యూకారియోటిక్ సెల్స్ అనేవి కంపల్సరీగా ఆ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేది యూకారియోటిక్ సెల్స్ లో ఉంటుంది. ఓన్లీ ఇన్ సెల్స్ లొకేషన్స్ వేర్ క్రోమోజోమ్స్ ద క్యారియర్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ ప్రెసెంట్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఓన్లీ ఇన్ సెల్ లొకేషన్స్ వేర్ క్రోమోజోమ్స్ ద క్యారియర్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ ప్రెసెంట్. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది క్రోమోజోమ్స్ ద్వారా ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. Cytochemical analysis demonstrated that the amount of DNA per diploid cell in a given organism is constant from one cell type to another. The amount of DNA is haploid germ cells. Haploid and diploid types of different types of cells అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. Half the amount of DNA in diploid cells. This relates directly to the inheritance patterns of genes. Comparative study indicated that the different organisms have different amount of DNA. The amount of DNA per cell in proportion to the complexity of the cells, the higher the organism in the evolutionary scale, the greater the constant DNA per cell. This is the expected. Different organisms differ in their complexity and therefore have different number of chromosomes and genes. The higher organism is evolutionary scale, the greater content of DNA per cell. This is the expected. The different organisms differ in their complexity and therefore have different numbers of chromosomes. ఇక్కడ మనకి డిఫరెంట్ క్రోమోజోమ్స్ నంబరింగ్ డిఫరెన్సెస్ అనేది మనము ఎక్కువ డిఎన్ఏలో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే డిఫరెంట్ నెంబర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ జీన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ని బేస్ చేసుకొని వాటిలో ఉండే క్రోమోజోమ్స్ జీన్స్ని మనం డివైడ్ చేయొచ్చు. DNA is metabolically stable, meaning that it is not rapidly degraded like many other cellular molecules. Furthermore, the amount of DNA per cell in a given species of higher organism remains fairly constant, unaffected by changes in environment or nutrition. The stability would be accepted for the genetic material. మెటబాలికల్గా కనుక మనం చూసుకుంటే డిఎన్ఏ అనేది స్టేబుల్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ ర్యాపిడ్లీ డిగ్రేడెడ్ లైక్ మెనీ అదర్ సెల్యులర్ మాలిక్యూల్స్. ఇతర రిమైనింగ్ సెల్యులర్ మాలిక్యూల్స్ లాగా ఇది ఎప్పుడు కూడా డిగ్రేడ్ అనేది చూపించదు. అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ పర్ సెల్ ఇన్ ఏ గివెన్ స్పీసీస్ ఆఫ్ హయ్యర్ organisms remains fairly constant, unaffected by changes in the environment or nutrition. The stability would be accepted for the genetic material.
ఎప్పుడైతే మనకి ఎన్విరాన్మెంట్లో కానీ లేకపోతే అన్ఎఫెక్టెడ్ చేంజెస్ అనేవి న్యూట్రిషన్స్లో కానీ వచ్చినప్పుడు కామన్గా ఈ యొక్క స్టెబిలిటీ వుడ్ బి ఎక్స్పెక్టెడ్ ఫర్ ద జెనెటిక్ మెటీరియల్. There is a direct correlation between the absorption of ultraviolet light by DNA and the rate of mutation. The rate of mutation is highest at the wavelength of maximum absorption, suggesting the DNA is a hereditary material and when irradiated and undergoes chemical changes which cause mutation. Mutations means sudden changes. Sometimes the DNA is the hereditary material and when irradiated undergoes chemical changes. DNA కూడా కొన్ని సార్లు కెమికల్ చేంజెస్ అనేవి మనకి appear అవుతూ ఉంటాయి. DNA is capable of accurate replication. This mechanism ensures the faithful copying of the genetic information at each cell division. Cell division అనేది జరిగినప్పుడు DNA replication అనేది కంపల్సరీగా జరుగుతుంది. The genetic information can be passed unchanged from one generation to the next. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిందో DNA అనేది పాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే unchanged from one generation to the next generation. DNA codes for all instructions for making proteins. DNA ఏం కోడ్ చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ ఆన్ చేస్తుంది అన్నమాట, కోడ్ చేస్తుంది. ద మైక్రోమాలిక్యూల్స్ నీడెడ్ ఫర్ ద సెల్ టు పెర్ఫార్మ్ ద డిఫరెంట్ టైప్స్. An organism has some form of nucleic acid which is the chemical carrier of its genetic information. There are two types of nucleic acid, deoxyribonucleic acid and ribonucleic acid, which code for all the information that determines the nature of the organism's cell. Two types of nucleic acids, DNA and RNA. Deoxyribonucleic acid DNA, ribonucleic acid RNA. All information that determines the nature of the organism's cell. ఇక్కడ ఇవన్నీ కోడ్ చేస్తాయి. DNA and RNA అనేవి కోడ్ ఫర్ ఆల్ ఇన్ఫర్మేషన్ దట్ డిటర్మైన్స్ ద నేచర్ ఆఫ్ ది ఆర్గనిజమ్స్. DNA codes for all the instructions needed for the cell to perform different functions. Human contains enough information to produce about 1 lakh proteins. హ్యూమన్ DNA అనేది ఎన్ని ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుందంటే DNA 1 lakh proteins. Composition of nucleic acid. Nucleic acids are one of several macromolecules in the body in addition of fats, proteins and carbohydrates. Nucleic acids are polymers made up of 4 nucleotides linked together in long chains known as polynucleotides. Poly means several. ఈ పాలిమర్స్ ఈ యొక్క న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి వేటితో మేడప్ అయి ఉంటాయంటే పాలిమర్స్ మేడప్ ఆఫ్ 4 న్యూక్లియోటైడ్ లింక్డ్ టుగెదర్ ఇన్ లాంగ్ చైన్ న్యూక్లియోటైడ్ లింక్ టుగెదర్ లాంగ్ చైన్స్ తో ఈ పాలిన్యూక్లియోటైడ్స్ అనేవి న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి మేడప్ అయి ఉంటాయి. A nucleotide can itself be further broken down to yield 3 components: pentose sugar, nitrogenous base and phosphate group. Nucleotides containing ribose are known as ribonucleotides and those containing deoxyribose are known as deoxyribonucleotides. Nucleotides కి ఎప్పుడైతే రైబో షుగర్ యాడ్ అయిందో దాన్ని ఏమంటామంటే ribonucleotides and those containing deoxyribose are known as deoxyribonucleotides. There are 4 nitrogen bases that are found in DNA: adenine, guanine, thymine and cytosine. These are nitrogen base pairs. The same bases are also found in RNA, except that there is uracil instead of thymine. Thymine అనేది DNA లో మనం అబ్జర్వ్ చేస్తే ఆ ప్లేస్ లో RNA లో మనం uracil ని అబ్జర్వ్ చేస్తాం. These bases are divided into 2 categories: purines and pyrimidines based on their molecular structure. Purines: adenine and guanine. Pyrimidines: thymine, cytosine and uracil. Purines అనేవి adenine and guanines, purines, pyrimidines, thymine, cytosine and uracil. DNA లో మనం thymine అబ్జర్వ్ చేస్తాం, RNA లో uracil అబ్జర్వ్ చేస్తాం. The 4 deoxyribonucleotides of DNA are deoxyadenosine 5 monophosphate, deoxyguanosine 5 monophosphate. The 4 deoxyribonucleotides of DNA: deoxycytidine 5 monophosphate, deoxythymidine 5 monophosphate. Thank you.